శ్రీకాకుళం జిల్లా చిన్న సీర్లాంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ ఆధ్వర్యంలో గ్రామస్తులకు, యువతకు మాదక ద్రవ్యాలు, గంజాయిపై అవగాహన కల్పించారు. గంజాయి ఎవరైనా అమ్మినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. ఎందుకంటే ఆ టైంకి ఏదో అడవాడి జరిగిపోతారు, బ్రేక్ వేయడం ఎక్సలెంట్ కాబట్టి కొంచెం తెలియదు సార్. రాంబాబు కర్ణం అంటే ఎవరు? తర్వాత మీటింగ్ పెట్టి వస్తారు. దొరకదా ఏరే బాబు, ఇట్లు బాగా ఆడుతున్నట్టుంది. కేసులు పడతాయి, ఆస్తులు అమ్ముకోవాలి, చదువు పోతాయి, గవర్నమెంట్ ఉద్యోగం రాదు, రౌడీ సీట్ ఓపెన్ అవుతాయి, రకరకాల దుష్ప్రభావాలు ఉంటాయి. కాబట్టి మీరు ఈ భారతదేశ నిర్మాణానికి మీ వంతు సహకారం మీరు కూడా అందించాలని చెప్పి అన్ని వదిలించాలనే ఉద్దేశంతోనే ఒక్కొక్క గ్రామాన్ని తనిఖీ చేస్తున్నారు పోలీసులు. ఎక్కడైనా గంజాయి ఉన్నా లేకపోతే ఇంకేమున్నా వాళ్ళ మీద కేసు పెట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మర్డర్ కేసులో శిక్ష ఎంతో తెలుసా మీకు? యావజ్జీవ కారాగార శిక్ష. అంటే ఎన్ని సంవత్సరాలు? జీవితాంతం కాదు, 14 సంవత్సరాలు. యావజ్జీవితం అంటే 14 సంవత్సరాలని నిర్ణయించారు. అందులో సెలవులు, మంచి ప్రవర్తన అవన్నీ కలిపి 10 సంవత్సరాలకి అయిపోతాయి. అంటే మర్డర్ కేసులో శిక్ష సుమారు 10 సంవత్సరాలు ఉంటుంది. కానీ గంజాయి కేసులో ఎవరైనా దొరికితే శిక్ష ఎంతో తెలుసా? 20 సంవత్సరాలు, ఇంకా ఎక్కువ ఉంది, మరణ శిక్ష కూడా ఉంది. అంటే 20 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాల శిక్ష అనిపించాల్సిందే, దానికి వేరే ఆప్షన్ ఏది లేదు. అంటే దాని అర్థం ఏంటంటే మర్డర్ కేసు కంటే కూడా గంజాయి కేసులు చాలా పవర్ఫుల్. గంజాయి తాగడం, మత్తులో చూడడం ఇవన్నీ నేరాలే. ఇప్పుడు గంజాయి ఎవరైనా సేవించినా, కలిగి ఉన్నా, వేరొకరికి ఇచ్చినా, లేకపోతే ట్రాన్స్పోర్ట్ చేసినా, అమ్మినా, ఏం చేసినా అది నేరమే. చాలా పవర్ఫుల్ నేరాలు అవుతున్నాయి. కాబట్టి మరణ శిక్ష వరకు దానికి శిక్షలు ఉన్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఊళ్ళో ఎవరు మత్తు జోలికి వెళ్లకుండా శుభ్రంగా ఉంటే మీరు నిజంగా మీరు బాగుపడటమే కాకుండా మన దేశానికి కూడా ఎంతో సేవ చేసిన వాళ్ళు అవుతారు కుర్రోళ్ళ. ఈ గ్రామానికి పోలీసులు వచ్చి ఇల్లు తనిఖీ చేసి చేయడానికి కారణం ఏంటో తెలుసా? మొత్తం భారతదేశం, ఇండియా మొత్తం ప్రపంచంలోనే అత్యధిక యూత్ ఉన్న దేశం మనది. మనకి సుమారు 145 కోట్ల జనాభా ఉంది ఇప్పుడు. అందులో 60% కుర్రోళ్ళు. యూత్ అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు మన దేశంలో. మన దేశం ప్రపంచంలోనే నెంబర్ 1 అవ్వాలని చెప్పేసి ప్రభుత్వం కంకణం కట్టుకొని రకరకాల చర్యలు తీసుకుంటా ఉంటుంది. నెంబర్ 1 ఎప్పుడవుతుంది మన దేశం? ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతోందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము ఇటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్టవిరుద్ధమైన మందులను వినియోగించ
వినియోగించబోమని హామీ ఇస్తున్నాం. ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాము. తద్వారా భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించగలరు మరియు వారు సమాజంలో సృజనాత్మకత మరియు ముఖ్యమైన సభ్యులుగా మారవచ్చు. డ్రగ్స్ కు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని ఈ రోజు ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై హింద్. నమస్కారం అండి. ఈరోజు ఆపరేషన్ వజ్రప్రహార్ అని అందులో భాగంగా ఈ చెర్లశెల్లం గ్రామాన్ని తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో మొత్తం 40 మంది పోలీస్ సిబ్బంది పార్టిసిపేట్ చేశారు. అలాగే రాజం రూరల్ సిఐ ఉపేందర్ గారు, అలాగే రేగడి ఎస్ఐ గారు, సంతకోట ఎస్ఐ గారు, రాజం ఎస్ఐ గారు, వంగర ఎస్ఐ గారు అందరూ పార్టిసిపేట్ చేశారు. ప్రతి ఇల్లు చెక్ చేసాం. సుమారు 120 ఇళ్ళు ఉన్నాయి ఈ ఊర్లో. 120 అన్ని ఊళ్ళు చెక్ చేసాం. అన్ని ఇళ్ళు చెక్ చేసి తనిఖీలు చేయడం జరిగింది. అందులో భాగంగా మొత్తం సుమారు 13 డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. అవి వెరిఫై చేసి అవి రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే మాదక ద్రవ్యాల గురించి మిగతా దేని గురించి మొత్తం తనిఖీ చేస్తే ప్రస్తుతానికి ఇంకేం దొరకలేదు. భవిష్యత్తులో కూడా మరిన్ని గ్రామాలు చెక్ చేసి ఈ మాదక ద్రవ్యాలు ఎక్కడ ఉంటే అరికెట్టేందుకు మా వంతు కృషి మేము చేస్తాం. అలాగే విలేజర్స్కి అందరూ కూడా ఒక అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాల గురించి వాళ్ళకి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అండి.